ఏమో సైగలు చేస్తున్నావు? కొత్తగా పెళ్ళైన జంట సైకిల్తో సరసాలు ఆడుకుంటారు, అలా అడగొచ్చా జ్యోతి? అవును కదా. బ్రదర్, మొత్తానికి అంతా మంచి జరుగుతుంది. మనకి మంచి రోజులు వచ్చాయి. మీరు కూడా వెంటనే ఓ బిడ్డని కనేశారంటే ఓ పని అయిపోతుంది. ఏమంటావు? రాజీవ్, అందరూ భోజనానికి రండి. జ్యోతి, రా, నువ్వు కూడా కూర్చో. మీరందరూ భోజనానికి కూర్చోండి అత్తయ్య, నేను వడ్డిస్తాను. జ్యోతి, డెలివరీ అయ్యేదాకా నువ్వు పనులు మానుకో. అమ్మ అత్తయ్య చూసుకుంటారు. అవును జ్యోతి, నీకు ఆల్రెడీ చెప్పాను కదా, నువ్వే పనులు చెయ్యొద్దు అని. కూర్చో. పనిచేసే చెయ్యి తిరిగే కాలు ఆగదు. జ్యోతి, కూర్చోమ్మా. చాలమ్మా, నువ్వు కూడా తిను శ్రావ్య. మా వారికి వడ్డించిన తర్వాతే నేను తింటానక్క. ఓసి దీని మర్యాదో, ఎన్ని సెకలు చేస్తున్నావే? ఏవండి, ఈ కూర వడ్డించనా? ఈ కూరంటే నాకు చాలా ఇష్టం శ్రావ్య. అవునా? నాకు చెప్పరే మరి. మంచిగా తినండి. మీరు తృప్తిగా తింటే నా కడుపు నిండిపోతుంది. చాలు 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 శ్రావ్య, తినండి. శ్రావ్య తన భర్తని అంత ప్రేమగా బాధ్యతగా చూసుకుంటుంటే నా మనసుకి తృప్తిగా, కన్నులకు పండుగగా ఉంది. నాకైతే రామరాజుని శ్రావ్యని ఇలా చూస్తుండటం ఆశ్చర్యంగా, ఆనందంగా ఉంది. ఇది మామూలు వేషాలు వేయడం లేదుగా. దీని ప్రేమంతా నిజం అనుకుంటున్నారు వీళ్ళు. శ్రావ్య, అది జ్యోతి, మంచి తాగు. మాట్లాడకుండా తినలేవా జ్యోతి? ఇప్పుడు చూడు ఎలా పొలమారిందో. జాగ్రత్తగా ఉండాలని తెలీదా? పొలమారినందుకే ఎందుకంత కంగారు పడుతున్నావు వదినా? తను కడుపుతో ఉంది కదా వదినా. తినేటప్పుడు, నడిచేటప్పుడు ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి కదా. కడుపులో బిడ్డున్నప్పుడు నిర్లక్ష్యంగా ఉంటే ఎలా? ఈ మాత్రం దానికే కడుపులో బిడ్డ దాకా ఎందుకమ్మా? చాలే, మళ్ళీ సమాధానం ఒకటి. ఉండు, నేను తినిపిస్తాను. అయినా తినేటప్పుడు ఎవరు మాట్లాడకండి. అందరూ సైలెంట్గా ఉండండి. మా అమ్మ ఎందుకెంత ఓవర్ చేస్తుంది? వదిన ఎలా ప్రవర్తిస్తోందేంటి చిన్న విషయానికే? హాయ్ డాక్టర్. హాయ్ అమ్మా, కూర్చోండి. అక్క, ఈ కుర్చీ బాగున్నట్లేదు. ఈ కుర్చీలో కూర్చో. దా. ఇప్పుడు 5th మంతా? అవును డాక్టర్. చెక్ చేయాలి. ఇలా రాజ్యోతి, పడుకోమ్మా. లేవమ్మా.
డాక్టర్ అంతా ఓకేనా? పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. నెక్స్ట్ మంత్ చెకప్కి వచ్చినప్పుడు స్కానింగ్ చేయిద్దాం. అమ్మో, స్కానింగా వద్దు డాక్టర్. ఎందుకు? స్కానింగ్ వల్ల కడుపులో బిడ్డకి ఇబ్బంది ఉంటుందని విన్నాను. అందుకే వద్దు డాక్టర్. కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద అప్పుడే ఈ తల్లికి ఎంత ప్రేమో. పుట్టబోయే బిడ్డ గురించి తను రోజు ఎన్నో కలలు కంటుంది, ఎంతో మురిసిపోతుంది. గర్భవతి కావడం, బిడ్డను కనడం ఆడదానికి ఒక వరం. తల్లి కాబోతున్న ఆడది ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేదు. నువ్వేం టెన్షన్ పడొద్దు జ్యోతి. స్కానింగ్ చెయ్యాలి. బిడ్డకే ఎఫెక్టు అవదు. సరే డాక్టర్. బిడ్డ హెల్దీగా పెరగడానికి మా అక్క ఏం చేయాలి డాక్టర్? ఏం తినాలి? వాకింగ్, ఎక్సర్సైజ్ చేయాలా? ఏమేం చెయ్యాలో అవసరమైనప్పుడు నేను చెప్తా. తినెవరు జ్యోతి? మీ సిస్టరా? అవును. మీరంటే బాగా ఇష్టం అనుకుంటా. చాలా కేర్ తీసుకుంటుంది నీ గురించి. చాలా ఇష్టం డాక్టర్. నన్ను బాగా చూసుకుంటుంది. మీకు పిల్లలున్నారా? తనకి రీసెంట్ గానే మ్యారేజ్ అయింది డాక్టర్. అయితే మీరు కూడా మీ అక్కలాగే మంచి బిడ్డను కనండి. జ్యోతి, నీకు ఈ ఆనందం ఎక్కువ కాలం ఉండదు. ఈ మెడిసిన్స్ వాడండి జ్యోతి. మళ్ళీ నెక్స్ట్ మంత్ చెకప్కి రండి. థ్యాంక్ యూ డాక్టర్. మన వర్ష ట్రస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది బ్రదర్? 2 రోజుల్లో అయిపోతుంది బ్రదర్. ఆ పేపర్స్ రాగానే మిగతా ఫార్మాలిటీ స్టార్ట్ చేసుకోవచ్చు. సరే బ్రదర్. బ్రదర్, ఒకసారి అటు చూడు. తను నీలాంబరియే కదా? అవును బ్రదర్, అక్కడుంది నీలాంబరే. జ్యోతికి 2 సార్లు ప్రమాదం సృష్టించినందుకు తనకి బుద్ధి చెప్దాం పద.